ఈ మధ్య జాబ్స్ తో ఎవడు రిచ్ కాలేదు, బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చాలా వీడియోస్ చూస్తున్నాం కదా. అది కరెక్టే, కానీ ప్రతి ఒక్కడు బిజినెస్ చేయగలడా? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కూడా క్యాపిటల్ కావాలి కదా. సో ఒక మిడిల్ క్లాస్ వాడికి జాబ్ చేయడం అనేది తప్పనిసరి. నా 15 years ఎక్స్పీరియన్స్ తో జాబ్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తా. నువ్వు ఒక రోజు లీవ్ తీసుకున్నా ఆఫీస్ లో పని జరిగిపోతుందంటే యు ఆర్ రీప్లేసబుల్. మంత్ ఎండ్ శాలరీ వస్తుంది, ఏదో జాబ్ చేయాలని చేస్తున్నా యు ఆర్ రీప్లేసబుల్. నీ బ్రెయిన్ యూజ్ చేయకుండా లీడ్ చెప్పిన పనల్లా చేసుకుంటూ ఉంటున్నా యు ఆర్ రీప్లేసబుల్. సో నువ్వు ఇర్రీప్లేసబుల్ గా అవ్వాలంటే ఈ 5 థింగ్స్ చేయాలి. నంబర్ 1, బీ ప్రోయాక్టివ్. ప్రాజెక్ట్ లో ఎవ్వరు చేయలేని పని చేయి. నీ పైన డిపెండెన్సీ క్రియేట్ చేసుకో. నువ్వు ఒక్కరోజు ఆఫీస్ రాకపోతే ఏమైపోతుందో అని అందరు అనుకోవాలి. నంబర్ 2, సాల్వ్ ప్రాబ్లమ్స్. ఏవైనా న్యూ ఇష్యూస్ వచ్చినప్పుడు వెనకాల దాసుకోకు. ఏఐ టూల్స్ యూజ్ చేయి. ఏదో ఒక సొల్యూషన్ తో ముందుండు. ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆర్ టీమ్ బ్యాక్ బోన్. నంబర్ 3, డోంట్ ఓవర్ షేర్. చేసిన ప్రతి పని వెంటనే టీమ్ తో షేర్ చేసుకోకు. నాలెడ్జ్ ని స్మార్ట్ గా షేర్ చేయాలి. డోంట్ షేర్ అంటిల్ దే నో దట్ యూ అలోన్ కెన్ సాల్వ్ ఇట్. నంబర్ 4, బీ కైండ్ నాట్ arrogant. arrogant బిహేవియర్ తో ఈవెన్ ఇఫ్ యు ఆర్ యూస్ఫుల్, పీపుల్ విల్ డోంట్ వాంట్ యూ టు బి అరౌండ్. సో బీ ఫ్రెండ్లీ, హెల్ప్ఫుల్ అండ్ అప్రోచబుల్. నంబర్ 5, అప్స్కిల్ కాన్స్టెంట్లీ. నీ ప్రాజెక్ట్ లో ఏ పని చేసినా కొత్తగా వస్తున్న టెక్నాలజీ యూజ్ చేసి ఇంకా ఎంత బెటర్ గా చేయగలవో నేర్చుకో. న్యూ అండ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ లో నీకు స్కిల్స్ ఉంటే దే కాంట్ అఫోర్డ్ టు లూజ్. బ్రదర్, ఒకటి గుర్తుపెట్టుకో, జాబ్ సెక్యూర్డ్ గా ఉండాలి అంటే కంపెనీకి నీ స్కిల్స్ అవసరమై ఉండాలి. ఒక మొగోడిగా తన ఫ్యామిలీ, ఫిట్నెస్ అండ్ ఫైనాన్స్ ఎట్లా మాస్టర్ చేయాలో చెప్తాను. ఫాలో మీ.